ఇంకొక ఇష్యూ ఆంధ్రప్రదేశ్లో ఈవీఎంల పైన మేము కంప్లైంట్ చేస్తే ఈవీఎంలు రీకౌంటింగ్కి సంబంధించి మేము డబ్బులు కడితే డీడీలు కడితే మమ్మల్ని వెనక్కి తీసుకోమని ఎలక్షన్ కమిషన్ అధికారులు ఫోన్ చేసి చెప్తున్నారు అనేది ఒకరిద్దరు వైసీపీ నాయకులు ఓపెన్గా మాట్లాడుతున్నారు. బెల్లం చంద్రశేఖర్ గారు, బాలినేని గారు, వీళ్ళంతా. సో ఏంటి దీనికి సంబంధించి ఏంటి మీ అబ్జర్వేషన్ ఏంటి? ఎన్నికల కమిషన్ ఎప్పుడు కూడా నమ్మకాన్ని కలిగించే పద్ధతిలో ఉండాలి. ఎలాంటి అనుమానం వచ్చినా ఛాలెంజ్ చేసే పద్ధతిలో ఉండాలి. ఉదాహరణ మీకు చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలు చేసినప్పుడు కానీ రాజకీయ పార్టీలు ఈవీఎంల పైన చేసినప్పుడు ఛాలెంజ్ చేసింది ఎలక్షన్ కమిషన్. ఏ ఎక్స్పర్ట్ నైనా తీసుకురండి, ఏ క్షణంలోనండి మేము రెడీగా ఉన్నాం, డెమో ఇస్తామని. దట్ ఈస్ స్పిరిట్, పొలిటికల్ స్పిరిట్, ఎలక్షన్ కమిషన్ యొక్క బాధ్యత. ఇప్పుడు కూడా ఈవీ ప్యాడ్ లెక్కింపుకు సంబంధించి ప్రధాన ఈవీ ప్యాడ్ లెక్కింపు తరగా ఈవీఎం. ఇప్పుడు మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 4, 5, 10 ఈవీఎంలు అడుగుతున్నాడు. ఎవరైనా అడిగితే దానికి ఏదో 40,000 రూపాయలు ఎంతో అమౌంట్ కట్టాలనుకుంటా ఒక ఈవీఎంలకి. ఆ ఈవీఎం కడితే ఆ ఈవీఎంలు లెటర్ ఈవీ ప్యాడ్లు 2 లెక్కేయాలి. ఆయన ఒక 5, 10 కట్టినాడు, 5 లక్షలు ఎంతో కట్టినట్టున్నాడు. కట్టాడు కాబట్టి అవి లెక్కేయాలి. లెక్కేయాలి తేడా వస్తే మొత్తం సమస్య వచ్చేస్తుంది, గందరగోళం అయిపోతుంది. అంటే ఈవీఎంలో ఉన్న ఓటింగ్ కి సంఖ్యకి తేడా వచ్చినా, ఓటింగ్ లో తేడా వచ్చినా, అభ్యర్థికి వచ్చిన పోలైన ఓట్లలో మొత్తం క్రైసిస్ లో పడిపోతుంది. ఇది ఒక సమస్య. అయితే ఎలక్షన్ కమిషన్ వ్యవహార శైలి పైన ఒక్క అనుమానం అయితే నాకైతే, ఈవీఎంల మీద అనుమానం నాకు ఆధారాలు లేవు. ఫామ్ 20 మీరే ఒకసారి చూడండి, నాకు కనపడలేదేమో. ఫామ్ 20 ప్రకారం ఏంటంటే ఎలక్షన్ అయినటువంటి షార్ట్ పీరియడ్ లో రౌండ్ వారీగా ఏ అభ్యర్థికి ఎంత పోల్ అయినాయో ఆన్లైన్ లో పెట్టేవారు. మీరు 2019లో లెక్కలు తీసుకుని వాళ్ళు ఆన్లైన్ లో కనపడుతుంది. నేను మీ ఇంటర్వ్యూ ఉందని చూసి ఇప్పుడు చెక్ చేశాను. ఫామ్ 20 ఇంతవరకు పెట్టలేదు. గత చరిత్రను మనం పరిశీలిస్తే 1 నెలలో పెట్టేస్తారని ఒక సాంప్రదాయం. అంటే మనకు 4వ తేదీ రిజల్ట్స్ వచ్చింది, ఈ రోజు 4 అంటే ఈ రోజు 2 నెలలు అయిపోయింది. మామూలుగా అయితే 1 నెలలోనే ఫామ్ 20 ప్రకారం. ఇది ఆంధ్రప్రదేశ్ కాదు, దేశం అంతా పెట్టలేదు, నాకు కనపడలేదు. ఇప్పుడు నేషనల్ ఏజెన్సీ ఒకటి ఎలక్షన్ రోజు మీరు చెప్పిన ఓట్లకు కౌంటింగ్ రోజు వచ్చిన ఓట్లకు తేడా ఉంది అని చెప్పింది బేస్డ్ ఆన్ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకునే కదా. కానీ ఫామ్ 20 నాకు కనపడలేదు ఇప్పుడు లేటెస్ట్ గా. ఫామ్ 20 ప్రకారం రౌండ్ల వారీగా ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి అనేది ఫామ్ 20 చెప్తుంది. 2019 ఫామ్ 20 అందుబాటులో ఉంది. ఇప్పుడున్న లేటెస్ట్ 2024 ఫామ్ 20 నాకు కనపడలేదు. మీ ఇంటర్వ్యూకి వచ్చే ముందు చెక్ చేస్తే అది నిజమా మీరు కూడా చూడండి. మరి ఎందుకు ఆ గోప్యత? అనుమానాలు తావిస్తుంది కదా. ఫామ్ 20 ఎందుకు ఇంకా ఫైల్ మనకు ఆన్లైన్ లో పెట్టలేదు? అప్పుడు ఈవీఎంలకు వచ్చినటువంటి ఓట్లకి ఈవీ ప్యాడ్లకు వచ్చిన వాటి తేడా కనిపెడతారని, లేకపోతే ఇంకా గందరగోళం ఉంది. కాబట్టి ఈవీఎం లో వచ్చినటువంటి ఓట్లకి ఈవీ ప్యాడ్ లో వచ్చిన దానికి తేడా ఎంత ఉంది? ఇప్పుడు 10 బాలినేని గారు అప్లై చేశాడు. ఒకవేళ తేడా కానంటే 5 లక్షల వాళ్ళకి ఇచ్చేవాళ్ళట. అప్లై చేసిన వాళ్ళు తేడా లేకపోతే సమస్య వస్తుంది. ఇప్పుడు 5లో 10లో తేడా వస్తే మొత్తం లెక్కించాలని ఛాలెంజ్ చేయడా? మొత్తాన్ని లెక్కేసి తేడా వస్తే మళ్ళీ ఎలక్షన్ పెడతారా? దీన్ని బట్టి నిర్ణయిస్తారా? ఏం అర్థం కావట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ఇది ఒక బలమైన సమస్యగా మారే అవకాశం ఉంది. దీన్ని 1, 2 ఇప్పుడు బాలినేని గారు సంథింగ్ ఎక్స్‌నో విత్డ్రా చేసుకోమని అడుగుతున్నారు, డబ్బులు కావాలంటే మేము ఇచ్చేస్తామని అంటున్నారు అనేది చర్చ నడుస్తుంది. అది నిజమో కాదో తెలియదు, ఆధారాలు లేదు. బెల్లం చంద్రశేఖర్ గారు ఓపెన్ గా మాట్లాడారు మీడియాతో. విజయనగరం ఎంపీ ప్రయారిటీ వస్తుంది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దీన్ని ఛాలెంజ్ గా తీసుకొని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన రోజు ఏం మాట్లాడినాడు? ఇండైరెక్ట్ గా, డైరెక్ట్ గా మాట్లాడలేదు. కానీ పెద్ద పెద్ద ఆధారాలు లేవు, ఏం జరిగిందో తెలియదు, అనుమానాలు ఉన్నాయి, ఏమీ చేయలేను అన్నాడు. అది బాగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అది పరోక్షంగా మాట్లాడి ప్రజలే ఉంటారు ఈవీఎం మోసం జరిగిపోయిందని ప్రజలు అనుకుంటున్నారు కొంతమంది. ఇప్పుడు ఛాలెంజ్, ఇప్పుడు ఈ అవకాశాన్ని నిజంగా చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ బాలినేని గారు చెప్పినట్టుగా ఏదైతే ఒత్తిడి చేస్తున్నారో ఒత్తిడి చేయకుండా నిరూపించి ఏది జరగలేదనడానికి ఇది ఒక మంచి అవకాశం ఎలక్షన్ కమిషన్. కరెక్ట్. ఇద్దరిని కానీ ఛాలెంజ్ గా తీసుకొని ఆ 10 మందో 5 మందో బూతులు లెక్కేసుకొని ఈవీఎంలు ఎస్ కరెక్ట్ గా ఉందని నిరూపించేశారు అనుకోండి, జగన్ గారు చేసిన అనుమానం ఈ రోజుతో ముగిసిపోతుంది. అట్లాగాని వాళ్ళు విత్డ్రా చేసుకున్నా, ఏ కారణం వృత్తే విత్డ్రా చేసుకున్నా, వాళ్ళు ఒత్తిడి లేకపోతే సొంతకాన్ని విత్డ్రా చేసుకున్నా ఇది 29, 24 వరకు 29 వరకు నలుగుతుంది. జగన్ గారికి ఇది ఒక ఆయుధంగా మారిపోతుంది. ఎస్ మా వాళ్ళని కూడా ఒత్తిడి చేసుకున్నారు అంటే అర్థం ఏంటంటే ఏదో జరిగిందని, అర్థం జరగకపోయినా కూడా జరిగిందని వచ్చే చర్చ వచ్చేస్తుంది. కాబట్టి ఇది ఒక మంచి అరుదైన అవకాశం, వాళ్ళిద్దరికి సంబంధించి తీసుకోండి, లేదని నిరూపించండి, మొత్తాన్ని ముగింపు పలికేయండి. నిజానికి ఇది ఎలక్షన్ కమిషన్ క్రెడిబిలిటీ నిరూపించుకోవడానికి వచ్చిన అవకాశం.
ఎలక్షన్ కమిషన్ రిజల్ట్సే కాదు, తెలుగుదేశం కూడా ఆశించాలి దీన్ని. అవును, తెలుగుదేశం కూడా హర్షించాలి. తెలుగుదేశం పార్టీ కూడా పరోక్షంగా ఆ ఇద్దరితో ముగ్గురితో తొందరగా తేల్చి ముగించేశారు అనుకోండి, అది చూడు తేల్చేమని చెప్తారు. చంద్రబాబు గారి బాధ్యత, తెలుగుదేశం బాధ్యత నేను అన్ను, కానీ వాళ్ళు కోరుకోవాలి. లేకపోతే ఈవీఎంల ముఖ్యమంత్రి ఈవీఎం రోజు మాట్లాడతారు. అవును అవును, ఇది ఇక్కడ కనుక తేల్చి క్లారిటీ వచ్చేస్తే వాళ్ళకు కూడా క్లీన్ చిట్ వచ్చినట్టు ఉంటదిగా. అదే తెలుగుదేశం పార్టీ ఆశించాలి, ఇది తేల్చాలని ఎలక్షన్ కమిషన్ చేయాలి. ఎలక్షన్ కమిషన్ క్రెడిబిలిటీ, తెలుగుదేశం పార్టీ రాజకీయ సమస్య అనేది వాళ్ళు తెలుసుకుంటే మంచిది.